बालापुर पुलिस स्टेशन लिमिट्स में वादे सलीम आज 3:30 बजे को एक मर्डर हुआ बोल के हमको इन्फॉर्मेशन आया। ये इब्राहिम म्यांमार का है, 2017 में इंडिया का है। ये कॉलोनी को 1 साल से किराए के रह रहे। 3 दिन के पहले आसिफ बोल के बच्चा इनका ने फ़ोन खींच लेके चले गए। वो फ़ोन का बारे में ज़बरदस्ती से मेरा फ़ोन मेरे को दो बोले तो उन्होंने नहीं दे रहे थे, इसीलिए आज 3:30 बजे को गड़बड़ हुआ। इब्राहिम और उनका दोस्त मोहम्मद काइम दोनों मिलके उनको चाकू से मार डाले उनको। वो हॉस्पिटल को शिफ्ट करे तो उस्मानिया में अंडरगोइंग ट्रीटमेंट में मर गए उन्होंने। इसके ऊपर हम लोग केस बुक करके इन्वेस्टिगेशन कर रहे, स्पेशल टीम फॉर्म करे, उनको कैसे भी दोनों को पकड़ लेता हूँ और रिमांड कर देता हूँ। आसिफ के ऊपर पहले भी केसेस है? हाँ, आसिफ के ऊपर 2022 में अगस्त में एक मर्डर केस है। उन्होंने आसिफ नगर में रहने वाला है। अभी इनका कुछ पता है सर? हाँ, इंफॉर्मेशन आ गया, हम लोग कैसे भी पकड़ देते हैं उनको। ये गांजा पीने वाले सर पोजीशन कर रहे हैं, यहाँ पे वहाँ पे पैसे खींच ले रहे हैं आप लोग। हम लोग तो फुट पेट्रोलिंग कर रहे हैं, बीसी को भिजा रहा हूँ, पेट्रोलिंग को कार में भिजा रहा हूँ, कोई भी नहीं बोल रहे। इसका पहले 3 दिन का पहले फोन खींच ले बोले, उन लोग इंफॉर्मेशन भी नहीं दिए हम लोगों को। इंफॉर्मेशन दिए तो बराबर एक्शन लेते हैं उनका ऊपर। బాలాపూర్ మండలం వాదే సలీంలో ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఒక ఒక మర్డర్ అయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీడికొచ్చి మేము విచారణ చేసినాం. విచారణలో తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈ మొహమ్మద్ ఇబ్రాహీం, వాదే సలీంకి చెందినటువంటి మొహమ్మద్ ఇబ్రాహీం దగ్గర ఆ నేరస్తుడైనటువంటి ఆసిఫ్ కొన్ని పేరు ఆసిఫ్ ఖయూమ్ ఇద్దరు కూడా, ఆసిఫ్ అనే అతను ఇబ్రాహీం యొక్క సెల్ ఫోన్ తీసుకుపోవడం జరిగింది. ఆ సెల్ ఫోన్ విషయంలో ఇబ్రాహీం ఆసిఫ్ ఫోన్ చేసి నా సెల్ ఫోన్ ఇవ్వు, బాగుండదని చెప్పేసి కొంచెం గట్టిగా అడిగేసరికి అతను ఈరోజు సెల్ ఫోన్ విషయంలో నన్ను గట్టిగా అడుగుతుండని చెప్పేసి వచ్చి ఇక్కడ సెల్ ఫోన్ విషయంలో అతనితో వాగ్వివాదం జరిగింది. ఇమ్మీడియట్గా ఆసిఫ్ తర్వాత ఖయూమ్ ఇద్దరు కలిసి వాళ్ళతో తీసుకొచ్చుకున్నటువంటి కత్తితో పొడవగానే ఇమీడియట్గా అతను ఇక్కడ చనిపోయాడు. బాడీని ఉస్మానియాకి షిఫ్ట్ చేసినాం. నేరస్తులను కూడా ఇప్పుడే మేము అప్రహెన్షన్ తీసుకున్నాం. మరుసటి రోజు తీసుకొని రేపటి వరకు అరెస్ట్ చేస్తాం. 24 hours లో అరెస్ట్ చేస్తాం. చనిపోయిన వ్యక్తి అంటే బర్మా దేశానికి చెందిన వాడని. ఎస్. సో వారిపైన అంటే ఇక్కడ చాలా మంది వచ్చి న్యూస్ చేస్తున్నారు, బర్మా వాసులైన వాళ్ళపైన ఎలాంటి నిఘా? వాళ్ళందరి మీద కూడా సపరేట్ గా మేము ఒక టీం ఫామ్ చేసినాం. వాళ్ళందరి మీద కూడా